మనోధికరణము. లయ ప్రక్రియ అంటే ఏది దేంట్లో లయమవుతుందో అది మనం విచారం చేస్తూ ఉంటే ఈ స్థూలభూతాల్లో సూక్ష్మభూతాల్లో వాటిలో కారణాల్లో లీనమై ఆఖరికి ఎక్కడ పోతాయి అన్నీ మాయను కూడా తొలగించి బ్రహ్మకారం. అందుకు దీని ఏంటంటారు లయ ప్రక్రియ, లయ చింతన. దీని ప్రకారం ఆఖరికి ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి మొదలయ్యామో అక్కడికి రావాలి. సదేవ సోమి నిమగ్ర ఆసక్తి. దీనికి సంగతి ఏమిట్రా బాబు అంటే ప్రత్యుదాహరణ సంగతి. ప్రాణమైంది, ఇప్పుడు మనస్సు. మనః ప్రాణే అన్నాడు. ఉపనిషత్తులు ఏమి చెప్పారు, వాన్ మనసు సంబంధితే మనః ప్రాణే, ఆ మనసు ప్రాణంలో లీనమవుతుందన్నారు. మళ్ళీ అదే సంగతి ఏమిటి ప్రత్యుదాహరణ సంగతి. ఈ మన ప్రాణి అన్న సూత్యాంశము ఈ అధికరణానికి విషయము. సంశయం ఏంటంటే మనసు స్వరూపముతో లీనమవుతుందా లేకపోతే మనోవృత్తి ప్రాణంలో లీనమవుతుందా. మనసు స్వరూపముతో లీనమైపోతే ఇంకా మళ్ళీ మనసు మీకు దొరకదు. అందుకని మనోవృత్తి మాత్రము లయమవుతుంది. మరి వాడు స్వరూపంతో ఇంద్రియాలన్నీ లయమైతే వాడు మళ్ళీ ఉత్తరాయణ మార్గం ద్వారా ఆ సూక్ష్మ శరీరం పోలేదు బ్రహ్మలోకాన్ని. అందుకని మనః ప్రాణే, మనం స్వరూపంతో మన స్వరూపమే లయమవుతుందని పూర్వపక్షము. ఇప్పుడు సిద్ధార్థ అంటాడు ఈ ఇంద్రియాల వ్యాపారాలన్నీ, వ్యాపారం అంటే వృత్తి, ఈ ఇంద్రియాల వ్యాపారాలన్నీ ముందు మనోవృత్తితో లీనమవుతాయి. ఆ మనోవృత్తి ప్రాణంలో లీనమవుతుంది. కార్యం ఎప్పుడు లయమైనా కారణంలోనే లయమవుతుంది కదా. అది సత్వాంశము మనస్సు, ఇది రజోంశము. అపంచకృత పత్యా మహాభూతాల రజోంశం ప్రాణం, సత్వాంశం మనస్సు. అందుకని ఇది కార్యకారణ భావం లేదు, లీనం కాదు. అంటే మరి ఏమిటి లీనం అవుతుంది, మనోవ్యాపారం. తరువాత మనస్సునకు సాక్షాత్కారణము, మనస్సు యొక్క సాక్షాత్కార్యం ప్రాణం కాదు. సుషుప్తి ముమూర్ష, ముమూర్ష అంటే మత్తు మిథ్య, ఇంకా చచ్చిపోతాడు అంటే చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఇచ్చ ఎవడు చచ్చేవాడు ఆయన చచ్చిపోతాను అనుకుంటాడు కదా. ఓ చోట పెద్ద ధనికుడు అన్నమాట, ఇంక చచ్చిపోతున్నాడు. ఈ మాటలు కూడా మనసులో లీనమైపోయాయి. లీనమయ్యే టైంలో వాళ్ళు అన్నారు, అధపక్షుడు ఇంతకాలం వీడి డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు, దేవుడు నామస్మరణ ఒకసారి కూడా చేయలేదు కనుక వీడి చేత నారాయణ అని చెప్పిందాం చెప్పేది నువ్వు పూర్తిగా. అందుకని కొబ్బరి పీచు తీసుకొచ్చారు. దీన్ని ఏమిటంటారు అంటే నార అనాలి కదా. వాడంటాడు అక్కడ చూపిస్తాడు, ఆ దూడ చీపుడు తినేస్తుంది అది తీయ అంటాడు. మాట్లాడాడు అటు చూపిస్తాడు. అంటే అది ఏమిటైంది, మాట్లాడలేడు, మనోవృత్తి లీనమైపోయింది. కానీ ఇంకా మనసు సంసారం మీదే ఉంది, దేవుడి మీద లేదు. నారాయణ చెప్పలేడు, చెప్పడు. మన విద్యాప్రకాశానంద స్వామి ఇలాంటివన్నీ చెప్తాడు. నేను ఇప్పుడు 1968లో విన్నది. అందరూ వచ్చేస్తే కొట్లు ఎవడున్నాడు, అందరు ఇక్కడికి వచ్చేస్తే కొట్లు ఎవడున్నాడు, ఇలాంటివి చెప్తూ ఉంటాను ఆయన.
మొట్టమొదట 68లో వచ్చినప్పుడు శరీరం కూడా బాగుండేది. తర్వాత అక్కడ గోదావరి పెట్టిన ఇప్పుడు ఆ పుష్కరే ఉంది, అక్కడ పెద్ద స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ గ్రౌండ్లో పెట్టారు. గ్రౌండ్ అంతా నిండిపోయింది. 18 రోజులు గీత చెప్పేవారు, కానీ అన్ని శ్లోకాలు చెప్పేవారు కాదు. సెలెక్టెడ్ 2-3 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అప్పట్లో ఆయనకి భిక్ష ఇవ్వాలంటే ఏదో ఫిక్స్డ్ ఉండేది. 116 1116 అప్పుడే భిక్షకు వెళ్ళేవారు. అంటే ఈయన గురువు గారా? ఓహో, సరే. ముమూర్ష అంటే మొత్తం ఇచ్చ. చచ్చే ముందు, నిద్రపోయే ముందు ప్రాణ వ్యాపారం ఉంటుంది, మనో వ్యాపారం ఉండదు కదా. అందుకని వ్యాపారము కలిగినటువంటి ఇంద్రియము రెండు వేరు కాదు, గౌణ ప్రయోగం చేస్తారు. అందుకని మనః ప్రాణే అని చెప్పాను ఆయన. కార్యకారణ భావము ఇక్కడ లేదు. అందుకని కార్యకారణ భావం కనుక నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే ఆయన చూడండి, కార్యకారణ భావం ఈ రెండిటికి, అంటే ఈ రెండిటికి మనస్సుకి ప్రాణానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే హిమకరకాదులు అంటే మంచు, వడగళ్ళు ఇవి కుండలో లీనమవ్వాలి. కుండలో లీనమవుతాయా? అవో. నీళ్ళలో లీనమవుతాయి. ఎందుకంటే అది దానికి ఉపాదాన కారణం. మరి ఏ విధంగా అయితే మంచు ముక్కలు, వడగళ్ళు కుండలో లీనమవో కార్యకారణ భావం లేదు కనుక, అదేవిధంగా ఇక్కడ మనసు ప్రాణంలో లీనమవదు. మనోవృత్తి మాత్రము ప్రాణంలో లీనమవుతుంది. సుషుప్తిలోనూ అంతే, చచ్చే ముందు అంతే నాయనా. ఈ విధంగా సిద్ధాంతి చెప్పాడు. చెప్పిన తరువాత మనకి వైయాసిక న్యాయం మనః ప్రాణే స్వయం వృత్యావా లీయేత. మనస్సు ప్రాణంలో స్వయంగా లీనమైపోతుందా, లేకపోతే మనోవృత్తి మాత్రమే లీనమవుతుందా? స్వయం. పూర్వపక్షం అంటే స్వయం. యతః ఎందుకురా అంటే కారణాత్ ఉదక ద్వారా ప్రాణో హేతుర్మనః ప్రతి. కారణమైనటువంటి నీళ్ల ద్వారా ప్రాణం, అంటే అన్నము ద్వారా మనస్సు, నీళ్ల ద్వారా ప్రాణం జీవిస్తూ ఉంటాయి కనుక హేతుర్ మనః ప్రతి. అందువల్ల నీళ్ల ద్వారా కారణము ప్రాణం కనుక ఆ ప్రాణంలో ఈ మనసు లీనమవుతుంది అంటాడు వాడు. ఈయనంటారు సాక్షాత్ స్వహేతౌ లీయేత కార్యం. ఎక్కడ లీనమైనా ఈ కార్యము కారణంలో లీనమవుతుంది. ప్రణాళికే నతు గౌణ అంటే పరంపరంగా వాటిలో ఒక కారణాల్లో లీనమవుతాయి. ప్రణాళిక అంటే పరంపర. హేతు తథో వృత్తిలయో ధీయ. అందుకని ఇక్కడ మనోవృత్తి మాత్రమే లీనమవుతుంది, సాక్షాత్ కారణం కాదు కనుక. భాగాదిషు మనసి వృత్త్యా ప్రలీనేషు తన్మనః ప్రాణే స్వరూపేణ లయమర్హతి. ఇంద్రియాలన్నీ వాటిల వృత్తులతో మనస్సులో లీనమైనప్పుడు ఆ మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. మన స్వరూపం పూర్వపక్షి చెప్తున్నాడు. మనః ప్రతి ప్రాణసి ఉపాదానత్వ సంభవాత్. మనస్సుకు ప్రాణము ఉపాదాన కారణం కాగలదు. ఎందుకని అన్నమయం హి సౌమ్య మనః. అన్నముతోనే ఈ మనస్సు వృద్ధి చెందుతోంది అని శృతే
మనసు అన్నం కారణం. మనం తినేటువంటి అన్నము 3 భాగాలు అవుతుంది. స్థూల భాగము అన్డైజెస్టెడ్ మ్యాటర్, ఫీకల్ మ్యాటర్ అయిపోతుంది. మధ్యమ భాగము అన్నరసం అవుతుంది. ఆ అన్నరసము రక్తము, రక్తము నుంచి మాంసము, మాంసం నుంచి క్రొవ్వు, క్రొవ్వు కొవ్వు అంటారా క్రొవ్వు అంటారా? కొవ్వు. అచ్చా. దాని నుంచి ఎముకలు, ఎముకల నుంచి మజ్జ, మజ్జ నుంచి వీర్యం, మధ్యమ భాగం. ఆ ఉత్తమ భాగము ఏమిటవుతుంది? ఏ విధంగా అయితే మనము పెరుగుని చిలుకుతే వెన్న పైకి వస్తుందో సారాంశం, అదేవిధంగా ఈ అన్నం యొక్క సూక్ష్మ భాగము మనసుని పుష్టి చేస్తుంది. అందుకని హిందీలో ఏమిటంటారు? జైసా అన్న వైసా మన్. ఎలాంటి అన్నం తిన్నావో అలాంటి బుద్ధే కలుగుతుంది. అందుకని గ్లేరింగ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. చెంబు కాదు, భీష్ముడు. భీష్ముడు ఏమిటన్నాడు? ఈ దుర్యోధనుడు ఉప్పు తిన్నాను, అందుకు అప్పుడు నా బుద్ధి పాడైపోయింది అన్నాడు. మరి అటువంటి వాడికి అయితే ఇది సాధారణకి ఏమిటి చెప్పాలి? అందుకని దీనికి ఒకటే మందు. దుర్యోధనుడు మరి వాడి వృత్తి మంచిది కాదు కదా. వాడు పాలిస్తున్నాడు కదా. ధృతరాష్ట్రుడు కూడా వాడిని విరాజం చేసి వాడిని ఇచ్చేస్తున్నాడు. మరి వాడే రాజుగా ఉన్నప్పుడు చలామణి అవుతున్నాడు, ఏం చేస్తాం? అందుకని వాడు అంతా తన అధీనంలో ఉంచుకున్నాడు. అందుకే కదా సూచ్యగ్రహణ దాస్యామి వినా యుద్ధేన కేశవ అన్నాడు. వినేది కేశవ మాధవ? కేశవే అంటారు. కేశవ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళని ఇది చిన్నప్పటి నుంచి ఆ భీమునేమో ఒకసారి విషం తాగించి సముద్రంలో పడేశాడు. తర్వాత ఏమో అక్కడ వనవాసంలో చేస్తున్నప్పుడు వాళ్ళని వెళ్ళి ఓడిద్దాం అనుకుంటే గంధర్వుల ద్వారా ఓడిపోయాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ వాడిని విడిపిస్తాడు, ప్రాయప్రవేశం చేస్తానంటాడు. సత్యాగ్రహం అంటే అలా కాదు. ఈయన ధర్మరాజు ధర్మాన్ని పాలిస్తున్నాడు కదా. బయట వాడు వచ్చి మనం అటాక్ చేస్తే మనం 105, మళ్ళీ మనం దెబ్బలాడుతున్నారు వాళ్ళ 100, మన 5. ఇప్పుడు మరి ఆ గంధర్వుడు బయటవాడు కదా. అందుకని భీష్ముడిని అర్జునుడిని పంపిస్తాడు. భీముడిని అర్జునుడిని పంపిస్తాడు. పంపించి విడిపించాడంటాడు. వీళ్ళు మన శత్రువులను విడిపించారని ఇంక వాడికి దుఃఖం. నిన్ను చంపుదామని వచ్చావు, వాడి నన్ను రక్షించాడని ప్రాయోపవేశం చేసి పెట్టి కూర్చుంటాడు. ఎక్కడో నీళ్ళలోనో మన కిందకి లేదు ప్రాయోపవేశం చేద్దాం కూర్చుంటాడు అన్నమాట. ఇంకా సత్యాగ్రహం అన్నం అని వదిలిపెట్టేసేసి చచ్చిపోతానంటాడు. అందుకని స్వామిజీ అమ్మగారు అడిగిన ప్రశ్న నాకు ఏమనిపిస్తుందంటే, అది మొదటే ఎందుకు దుర్యోధనుడిని మొదటి నుంచి కర్ణుడికి రాజ్యం ఇప్పించడం ఇలాంటివన్నీ ఇది అడ్డుపడతా ఉంటారు కదా. అప్పుడే ఎందుకు వీళ్ళు అక్కడ ఏ ధర్మ సూక్ష్మం ప్రకారం అతను చేసిన పని అలా ఆమోదించారు స్వామిజీ? ఆనందించారంటే ఇప్పుడు పాప ఉన్నాడంటే వాడి కుండ పూర్తిగా నిండాలి. అప్పుడు చెప్పేస్తారంటే మరి ఇప్పుడు ఎలా చెప్పేస్తారు వాళ్ళు? వీడేమో అరణ్యవాసంలో అరణ్యాన్ని బొమ్మనం ఉన్నాడు, ఎలా చెప్పేస్తారు? ఇంకో అది సరే. ఇప్పుడు వాడు పూర్తిగా వాడు అన్ని పాపాలు చేసి వాడి కుండ పూర్తిగా నిండాలి. అందుకనే పరమాత్మ
చేసేవాడికి చాలా అవకాశాలు ఇస్తాడు, చెడు చేసేవాడికి కూడా. ఇంకా చేసి 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 వాడి కొండ నిండిపోతే అప్పుడు కాళ్ళు పట్టి లాగేస్తాడు, టపీమని వాడు పడతాడు. అదేవిధంగా మరి శిశుపాలుడు రోజుకి 100 తప్పులు మరి క్షమించాడంటే నిన్ను 2 తిట్లు తిట్టేటప్పుడు మన కోపం వస్తుంది. ఇంకా ఆ రోజున సభలో వాడు 100 కన్నా దాటేశాడు కదా. మరి మనం బ్రహ్మసూత్రాల నుంచి మరి మహాభారతంలో వెళ్ళిపోతే అయిపోతుంది. ధర్మ సూక్ష్మ మరి అక్కడ వాళ్ళకి ఎందుకుని అని అలాగంటే ఇది కృష్ణుడు ఉన్నాడు కదా వీళ్ళతో పాటే. అప్పుడు లేడు కదా వీళ్ళు ఈ పరీక్ష చేసేటప్పుడు. అవునవును, ఏదో ఉంటుంది. మనం అవన్నీ పూర్తిగా చదువుకోలేదు కదా. మహాభారతం చదవాలి. మనంతా అన్డైజెస్టెడ్ నాలెడ్జ్ పూర్తిగా లేదు. ఉద్యోగ పరం చదివి నాకు ఋషికేష్ ఫోన్ చేయి. ఆపోమయ ప్రాణ అన్నమయం హి సోమే మన ఆపోమయ ప్రాణ. అందుకని శుద్ధమైనటువంటి అన్నాన్ని తింటూ ఉండాలి. అలా కానప్పుడు నైవేద్యం పెట్టి తినాలి. యజ్ఞశిష్టా సరస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషహి. అది చేయలేకపోతే రోజల్లా భగవంతుడి నామస్మరణ చేస్తుంటే ఆ అన్నదోషం కూడా నశిస్తుంది. ఇది శృతేశ ప్రాణస్య ఆపహ కారణం. ప్రాణానికి జలం కారణం అంటాడు ఎవడు? పూర్వపక్షి. తథా సతి మన ప్రాణశబ్దాభ్యాం తత్కారణే అన్నోదకే ఉపలక్షే మన ప్రాణే లీయతే. అందుకని ఉపలక్షణం చేసుకుని ఈ మన ప్రాణ శబ్దాన్ని వాటి కారణమైనటువంటి అన్నము జలములో లీనమవుతుందని చెప్పారు. కనుక మన ప్రాణే లీయతే, అన్నమప్సు లీయతే ఇలా చెప్పుకోవచ్చు అంటాడు. తథాచ కార్యస్య సోపాదానే లయో భవిష్యతి. అప్పుడు ఈ కార్యము తన ఉపాదాన కారణంలో లీనమైనట్టు చెప్పుకోవచ్చు. తస్మాత్ మనస స్వరూపేణ లయ. మనసు స్వరూపంతో ప్రాణంలో లీనమవుతుంది అంటాడు. ఇది ప్రాప్తే బ్రూమః ద్విధముపాదానం. నాయన నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఉపాదాన కారణాలు 2 రకాలు. ముఖ్యం ప్రణాళికం, పరంపరగా ముఖ్యముగా. తత్ర ప్రాణమనసోర్ ముద్ఘటోరివ న ముఖ్య ఉపాదానోపాదే భావోస్తి. ఈ ప్రాణానికిను ఈ మనసుకిను ముఖ్యమైనటువంటి ఉపాదాన కారణము లేదు. ఏ విధంగా అయితే కుండకి మట్టి కారణము. కింతర్హి తదుక్త ప్రకారేణ సంబంధ పరంపరయా ప్రణాళ్యా. పరంపరగా కారణం. నహి ప్రణాళిక ఉపాదానే కార్యశలయం క్వచిత్ పశ్యామః. ఈ విధంగా నువ్వు పరంపరగా చెప్పావే, ఆ విధంగా చెప్పడానికి వీలు లేదు, ఎక్కడా చూడబడటం లేదు. కనుక తస్మాత్ మనస ప్రాణే సాక్షాత్ అనుపాదానే వృత్యా ప్రవిలయో ద్రష్టవ్య. అందుకని మనసు ప్రాణంలో ఉంటే వృత్తి రూపంతో లయమవుతుందనే చెప్పుకోవాలి. చూడండి, ఉపాదాన కారణాలు 2. ఒకటి పరంపర, ఒకటి ముఖ్యం. ముఖ్యమైన ఉపాదాన కారణంలోనే లీనమవుతుంది. నువ్వు చెప్పిన పరంపర ప్రకారం కుదరదు, ఎక్కడా చూడబడుట లేదు. మనోధికరణం. తన్మనః ప్రాణే ఉత్తరాత్. తన్మనః ప్రాణే ఉత్తరాత్. తన్మనః ప్రాణే ఉత్తరాత్. తన్మనః ప్రాణే ఉత్తరాత్.
ప్రాణే పుత్రా. వృత్తి ద్వారముగానే వృత్తి రూపముగానే ఆ ప్రాణంలో లేనవును మనస్సు. ఇది మరి నీకు ఎలా చెప్తున్నావు అంటే ఉత్తరాద్ వాక్యాత్, ముందున్న వాక్యం చూడు నాయన. సుషుప్తో ముమూర్షేశ్చ సత్యా ప్రాణవృత్తో మనోవృత్తినాం లయ దర్శనాన్. చచ్చేటప్పుడు పడుకున్నప్పుడు మనోవృత్తి మనోవ్యాపారం ప్రాణంలో లేనవటం కనిపిస్తూ ఉంది. అతత్ ప్రకృతికత్వాత్, ఏమిటి ఈ ప్రాణము మనస్సుకి ఉపాదాన కారణం కాదు. ప్రకృతి అంటే ఉపాదాన కారణం కనుక వృత్తిమతోర్ అభేదోపచారేణ తత్కార్యో ప్రాణమనసోరపి కార్యకారణభావోక్త. వృత్తి గల ఇంద్రియము అంటే వ్యాపారము, ఆ వ్యాపారం చేసేటువంటి ఇంద్రియము రెండు అభేద ఉపచార, అభేదము గౌణ ప్రయోగం, వాణి మాట, ఇవి తర్వాత వాగీంద్రియము మాట. ఇలాగని చెప్పినప్పుడు ఇవేమిటి, ఈ మాటలే వాగీంద్రియమే మాటలను చెప్పడం ఏంటవుతుంది, ఇది గౌణ ప్రయోగం అవుతుంది. అభేదము గౌణం, ముఖ్యమైనటువంటి భేదం ఉంది. అభేదోపచారేణ తత్కార్యో ప్రాణమనసోరపి కార్యకారణ. ఇప్పుడు గౌణంగా చెప్పి అంటే పరంపరగా అన్నాడు వాడు, గౌణంగా చెప్పి కార్యకారణ భావం చెప్పుకోవచ్చు కదా అంటాడు. అంటే తథావిధేన ప్రాణాదికేన తత్ ప్రకృతిత్వేన ప్రాణే మనస సంపత్తుం అనర్హత్వా. నువ్వు చెప్పిన ప్రకారంగా బాబు గౌణంగా ఇవి లీనం కావు. అంటే ఎక్కడ లీనమైనా ముఖ్యంగానే లీనమవుతాయి, ముఖ్యమైనటువంటి ఉపాదాన కారణంలో లీనమవుతాయి. అన్యథా హిమకర్కాదో ఘటాదేహే లయ ప్రసంగ. నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఈ వడగళ్ళు మంచు కొండలో లీనమైపోవాలి. కనుక అలా కాదు, ముఖ్యమైనటువంటి ఉపాదాన కారణంలోనే కార్యం లీనమగును. ఇదే ప్రకారంగా నిద్రలో కూడా మనకు అదే నిద్ర అంటే నిద్రలో కూడా మనోవృత్తి ప్రాణంలో, మనోవ్యాపారం ప్రాణంలో లీనమవుతుంది. ఇంద్రియ వ్యాపారం కూడా మనసు. అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ, అన్నమయ కోశంలో ప్రాణమయంలో కదా మనోమయం. అవును, ప్రాణం కంటే మనసు కదా సూక్ష్మం, ప్రాణం కంటే మనసు సూక్ష్మం కదా. మనసు సూక్ష్మము, ప్రాణం మనసులో కలవాలి. ఉపాదాన కారణాలు చూసుకోవాలి కదా మనం. కారణాల్లో చూసుకుంటే ఉపాదాన కారణాలు మనస్సుకి అపంచీకృత పంచమహాభూతాల సత్వాంశం, ప్రాణానికి రజోంశం. అందుకని ఉపాదాన కారణం కాలేదు కదా. ఇంకొకటి ఏమిటంటే మనస్సు మనోమయ కోశం, బుద్ధి విజ్ఞానమయ కోశం కదా. ఇవి రెండు సూక్ష్మమైనవి. మనసులో సంకల్పం చేస్తాము, బుద్ధితో నిశ్చయం చేస్తాము. ఏదైతే నిశ్చయం చేశావో ప్రాణ సహాయంతో అన్నమయ కోశంతో ఆ వ్యాపారాన్ని చేస్తాం. ప్రాణ సహాయం అంటే ప్రాణమయ కోశంతో పాటు అన్నమయ కోశము కలిపి నువ్వు బుద్ధిలో నిశ్చయించుకున్నటువంటి వ్యాపారాన్ని చేస్తావు మనసు ద్వారా. ఆ వ్యాపారం యొక్క ఫలితము ఆనందమయ కోశంలో అనుభవిస్తావు, సుఖం కానీ దుఃఖం కానీ. ఆత్మకి ఏ కర్మ లేదు. అందుకని ఈ పంచకోశాలకి లోపల ఉన్నది. చాంద్రోక్యంలో చక్కగా వివరణ ఉంది దీనికి.
ఆపహ నీళ్ళు. నీరు కాబట్టి అన్నానికి ఆధారం ఆపహ కాబట్టి ఇక్కడ మనస్సు ప్రాణంలో లీనమవుతుంది అని పూర్వపక్షి అంటారు. ఉత్తరపక్షం వస్తుంది. అన్నమయం హి సౌమ్య మనః ఆత్మమయ ప్రాణ. పూర్వపక్షం. అది ఇప్పుడు మనస్సు ప్రాణంలో లీనమవుతున్నది అని చెప్తున్నది ఎవరు? మనో వ్యాపారం మాత్రమే ప్రాణంలో లీనమవుతోంది అని చెప్తున్నాడు సిద్ధాంతం. మనసు లీనమవుతోంది అంటాడు పూర్వపక్షి. ఇప్పుడు వాడనేది ఏమిటంటే పరంపరగా కారణమవుతోంది కనుక ఈ మనస్సు ప్రాణంలో లీనమవుతోంది అంటాడు. ఈయనంటాడు బాబు ఉపాదాన కారణాలు 2 రకాలు, పరంపరగా తర్వాత ముఖ్యమైన ఉపాదాన కారణంలోనే లీనమవుట మనకి కనిపిస్తోంది. పరంపరగా ఉపాదాన కారణంలో లీనమవుట ఎక్కడా చూడబడుట లేదు. అలాగని చెప్పినట్లయితే ఇలా తిప్పి తిప్పి చెప్తే ఈ వడగళ్ళు మంచు కొండలో లీనమవ్వాలి. అది మట్టి కదా, అలా అవ్వట్లేదు కదా స్వామీజీ. కానీ అంటే ఆ ప్రశ్న స్వామీజీ అడిగింది ఏంటి? ఇప్పుడు అంటే ఇంద్రియ వ్యాపారం ప్రాణంలో లైన్ అయ్యి ప్రాణ వ్యాపారం మనసులో లైన్ అయింది అనుకోండి, ఆ క్రమం చాలా బాగుంది మామూలుగా. అప్పుడు నిద్రపోయిన వాడికి ఎవడో లేవడం, నిద్రపోయిన వాడికి ఎవడో లేవడం, నిద్రపోయిన వాడు అంటే ప్రాణం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు అంటే ప్రాణం ఇంద్రియ వ్యాపారం ప్రాణ వ్యాపారం జరుగుతూనే కదా అప్పుడు వాడు మెలుకుగా ఉండేది, మళ్ళీ లేచేది. మనసు ప్రపంచం కదా అక్కడ ప్రాణం సూక్ష్మత్వంగా చూస్తే మటుకు ప్రశ్న సూక్ష్మత్వం కాదు, ఉపాదాన కారణం చూడమంటాడు. ముఖ్య ఉపాదాన కారణం. నువ్వు సూక్ష్మం కూడా చూడకు. ఆ విధంగా కనుక చెప్పినట్లయితే మనసు సూక్ష్మం ప్రాణం కన్నా. ప్రాణము ఈ మన శరీరం ఎంత ఉందో అంతే పనిచేస్తూ ఉంటుంది. వాయు బయట ఉన్నప్పటికీ ప్రాణము సీమితం కదా. మనస్సు స్వర్గలోకానికి కూడా తిరిగి వచ్చేస్తుంది, బయటకు వెళ్ళి ఇంద్రియాల ద్వారా బయటకు పోతూ ఉంటుంది. అది సూక్ష్మం. ఇంద్రియేభ్య పరం మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాంతర. సరే, ఇప్పుడు సూత్రం కాదు, అధ్యక్షాధికరణము అధ్యక్ష